ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మావయ్య, రాకేష్ చెప్పేది నిజమా? మాయ శంకర్ గారి ప్రాణాలు తీయాలనుకుందా? అబ్బాయి, నువ్వు కూడా ఏంటి? ఆయన ఏదో అన్నీ లేనిపోనివని కల్పించి చెప్తున్నాడు. అసలు నువ్వేం పట్టించుకోకు. ఇంతవరకు రాకేష్ చెప్పింది అబద్ధమని నా మీద ఒట్టేసి చెప్పండి. అంటే మాయ నా మీద ప్రేమతో కాకుండా పగతో ఇంట్లోకి వచ్చిందా? నాకు తెలియకుండా నా వాళ్ళందరినీ ఇంత ఇబ్బంది పెట్టిందా? ఇప్పుడు నీతో పెళ్లికి రెడీ అయింది కూడా నీ ఆస్తి కాజేయడానికే గాని నీ మీద ప్రేమతో కాదు. అబ్బాయి, ఆవేశపడకు. నేను చెప్పేది విను. వాళ్ళు చెప్పిందంతా నిజమే, కానీ అదంతా గతం. ఇప్పుడు మాయ మారిపోయింది. నువ్వంటే తనకి మనసారా ఇష్టం. చెప్పు మాయా. అబ్బాయి, చాలా ఆపండి. నేనింకేం వినను. పాలు పోసి పెంచినంత మాత్రాన పాము కాటు వేయడం మానదు. ఇలాంటి విషపురుగును నమ్మి నేను నా కుటుంబాన్ని బలి చేసుకోలేను. వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో. అబ్బాయి, నువ్వు ఒక్క క్షణం కూడా నా కంటికి కనిపించడానికి వీల్లేదు. వెళ్ళిపో. వెళ్ళు. అబ్బాయి, అబ్బాయి, మాయాకి నీకు ఎంగేజ్మెంట్ అయింది అంటే సగం పెళ్లి జరిగిపోయినట్టు. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేస్తానంటున్నావేంటి? నాకు నా ప్రేమ పెళ్లి కంటే కూడా నా కుటుంబ క్షేమమే ముఖ్యం. అయినా మోసాన్ని నేను భరించలేను. ఒకసారి పోయిన నమ్మకం మళ్ళీ తిరిగి రాదు. తననిక ఈ జన్మలో నేను నమ్మలేను. అన్నయ్య, శంకర్ గారి మాట విను. అఖి, నా ఒక్కడి కోసం మీరందరూ ఇన్ని రోజులు ఒక చేదు నిజాన్ని భరించారు కదా. ఇప్పుడు మీకోసం ఈ విషపురుగుని నేను ఇంటికి దూరం చేస్తున్నాను. మీరెవరూ నాకు అడ్డు చెప్పకండి. ఇంకా చూస్తావేంటి? పో బయటికి. రాకేష్, తీసుకెళ్ళు మీ చెల్లిని. చూసావు కదా మాయా, నిజం తెలిసేసరికి నీ గతి ఇది. పెళ్లికి ముందు చెప్పాను కాబట్టి సరిపోయింది. అదే పెళ్ళయ్యాక తెలుసుంటే నీ గతి ఏమయ్యేది? అందుకే అన్నగా నేను చేయాల్సింది నేను చేశాను. శత్రువుల్ని శత్రువులుగానే చూడాలి. అర్థం చేసుకో. పద. రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.